మున్నూరు కాపు సంఘానికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు కొండా దేవన్న డిమాండ్ చేశారు. కరీంనగర్లోని సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వం కోకాపేటలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం కోసం ఇచ్చిన భూమిలో భవన నిర్మాణం కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోని బాల బాలికలకు వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మా జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ గారు, మరి చల్లా హరిశంకర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ శ్రీనివాస్ గారు, ఇంకా లింగమూర్తి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఒకటే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది, మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినారో మీ ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు అయిపోయింది. మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాలు 3 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇవ్వాలి. కోకాపేటలో మాకు ఇచ్చిన భూమిలో ఆత్మగౌరవ భవనాలు అందరూ కట్టుకున్నారు. మాకు లోయ ఇచ్చినారు. మేము ఆ లోయలో కట్టలేక పోయినాము. దానిలో పెద్ద గుట్ట వేస్తారు. ఆ గుట్ట తీయాలంటే 20 కోట్లు అవుతుంది. కాబట్టి మేము ఆ గుట్ట తీయడానికి మాకు ఏదైతే పోయిన గవర్నమెంట్ అందరికి ఆత్మగౌరవ భవనాలకు బీసీలకు 5 కోట్లు ఇచ్చినారో 5 కోట్లతో పాటుగా మాకు 20 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మేము కూడా రాష్ట్రంలో మా పిల్లలకు హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకుంటాము. ప్రతి జిల్లా కేంద్రంలో కట్టించుకొని మా మున్నూరు కాపులను కొంతవరకైనా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూడండి, మాకు జనాభా ప్రాతిపాదికన 24% ఉంటే 24 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.